Hey family, welcome back. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఉన్న మర్రి చెట్టు ఎందుకని తిమ్మమ్మ మరిమానగా పిలుస్తున్నారు? ఇందుకీ ఎవరి తిమ్మమ్మ? ఎందుకని అగ్నిలో దూకింది? అసలు ఈ ప్రదేశం ఎక్కడ ఉంది అన్నది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తే మరి కొంతమందికి అయితే ఈ వీడియో చూడడానికైతే వీలైతే ఉంటుంది. తిమ్మమ్మ మరిమాను శ్రీ సత్యసాయి జిల్లా నంబలకుంట మండలం గుట్టిబయలు గ్రామంలో ఉంది. తిమ్మమ్మ మరిమానుకు కదిరి నుంచి 26 కిలోమీటర్లు, అనంతపురం నుంచి 100 కిలోమీటర్లు, మదనపల్లి నుంచి 78 కిలోమీటర్లు దూరంలో అయితే ఈ ప్రదేశం అయితే ఉంది. ఈ ప్రదేశానికి రావడానికి మనకు బస్సు సౌకర్యం కూడా ఉంది, లేదా వెహికల్లో వస్తే 40 రూపాయలు ఎంట్రీ ఫీజు అయితే ఉంటుంది. తిమ్మమ్మ దర్శనానికి వెళ్ళడానికి 20 రూపీస్ ఎంట్రీ ఫీజు అయితే ఉంది. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద వృక్షంగా తిమ్మమ్మ మరిమాను పేరైతే ఉంది. తిమ్మమ్మ మరిమాను దాదాపు 7 ఎకరముల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో అయితే వ్యాపించి అయితే ఉంది. ఈ మర్రి చెట్టుకు తిమ్మమ్మను ఆవిడ గుర్తుగా పేరైతే పెట్టుకున్నారు. 1989లో ఈ తిమ్మమ్మ మరిమానుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం అయితే పొందింది. 660 సంవత్సరాల తిమ్మమ్మ ప్రతిపత్య మహిమకు తిమ్మమ్మ మరిమానుగా పరిచయం పొందిన ఈ చెట్టును ఆమె ప్రతిరూపంగా అయితే చెప్తారు. శ్రీ విద్యారణ్య స్వామి అనుగ్రహంతో 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య స్థాపకులైన శ్రీ బుక్కరాయులు చిత్రావతి నదికి నిర్మించిన తాటక తీర్థంలో గల బుక్కపట్నంలో శ్రీ కనక వెంకటాచార్యులు మంగమాంబ అను పుణ్య దంపతులకు నోముల పండుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వరప్రసాదంగా తిరుమలమ్మ జన్మించింది. కాలక్రమంలో తిరుమలమ్మ పేరు తిమ్మమ్మగా స్థిరపడింది. తిమ్మమ్మ బాల్యం నుండి సుగుణాల రాసి అపార పార్టీగా పేరైతే పొందింది. యుక్త వయసుకు వచ్చిన తిమ్మమ్మకు తల్లిదండ్రులు గుట్టిబయలు గంగరాజుల సంస్థానంలో పనిచేస్తున్న బాలవీర నాయకునికి ఇచ్చి వివాహం అయితే చేశారు. బాలవీరుడు బాల్యంలోనే ఈశ్వరముల కటాక్షంతో తమ గోవులను చంపుతున్న పులిని చంపి స్థానిక నామదేవుడైనమాట. గంగరాజు సంస్థానంలో తిమ్మమ్మ అతి సమర్థురాలైన నాయకురాలుగా ప్రతివర్త శిరోమణిగా పేరైతే పొందినారు. ఆదర్శ దంపతులైన తిమ్మమ్మకు బాలవీర నాయకునికి ప్రజా సంక్షేమం కార్యక్రమంలో తమ సంస్థానానికి మంచి పేరు అయితే చేశారనమాట. అప్పట్లోనే ఆమె తన సంస్థాన కార్యక్రమాలను చక్కగా నిర్వహించేది. సామాజిక మాధ్యమానికి కూడా కృషి చేసేది. ఇది విషపూరితమైన కత్తివేటు వలన శరీరం అంతటా గాయాలయ్యాయి. ఆ గాయాల వలన కుష్టివ్యాధి సంభవించింది. దీర్ఘవ్యాధిగ్రస్తుడైన బాలవీర నాయకుడు తిమ్మమ్మ భక్తి శ్రద్ధతో సేవ అయితే చేసేది. కుష్టివ్యాధిగ్రస్తుడైన బాలవీరుణ్ణి కోటలో ఉండకూడదని కోట నుండి పంపించేశారు. అందుకని తిమ్మమ్మ తమ దగ్గర ఉన్న పశువుల పాకనే కుటీరంగా చేసుకొని భర్తకు సేవ చేస్తూ జీవిస్తుంది. కోట నుండి బహిష్కరించినందుకు ఆగ్రహించి గంగరాజును వారి కోట నుంచి ఉన్న ఊరిని విడిచిపోతారని, వారి కోట పాడుపడుతుందని తిమ్మమ్మ అయితే శపించను. 15వ శతాబ్దం ప్రథమ భాగంలో భర్త బాలవీర నాయకునితో పాటు సహగమనం చేసిన తిమ్మమ్మకు స్థానికులు భక్తి భావంతో ఆలయాన్ని నిర్మించారనమాట. ఇప్పుడు కనిపిస్తున్నారు కదా, వీరే అనమాట బాలవీర నాయకుడు ప్లస్ తిమ్మమ్మ అమ్మవారు. పక్కన వచ్చి అమ్మవారు గుడి కూడా అయితే ఉందన్నమాట. వీళ్ళైతే బొమ్మలుగా అయితే చేసి అయితే ఇక్కడే అనమాట, ఫస్ట్ అయితే ఇక్కడే అనమాట పెట్టినది. వీళ్ళిద్దరు కలిసి అయితే ఉంటారనమాట ఈ టెంపుల్లో అయితే. పక్కన టెంపుల్లో వచ్చి అమ్మవారు ఒకరే ఉంటారనమాట. అమ్మవారు కూడా చూడనీకైతే బాగా అయితే ఉంటారనమాట. తిమ్మమ్మ మరిమాను 6 నుంచి 8 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ మర్రి చెట్టు 1989లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం అయితే పొందింది. 15వ శతాబ్దం ప్రథమ భాగంలో భర్త బాలవీర నాయకునితో పాటు సహగమనం చేసిన తిమ్మమ్మకు స్థానికులు భక్తి భావంతో ఆలయాన్ని అయితే నిర్మించారు. రాయలసీమలో అనంతపురం జిల్లాలో నీటి కొరత ఉన్నప్పటికీ తిమ్మమ్మ మరిమాను ఆకాశం కనిపించినంత గుబురుగా పెరిగి పచ్చని ఆకులతో పక్షులతో కిలకిల రాగాలతో అలరిస్తుందన్నమాట. సాయంకాలం 6 తర్వాత అయితే ఏ పక్షి ఇక్కడైతే ఉండదన్నమాట. ఇక్కడ పక్షులు వచ్చి ఏది గూడైతే పెట్టవు, అలాగే వ్యర్థ పదార్థాలు కూడా అసలు ఈ చెట్టు మీద అయితే వేయవన్నమాట.
ఇక్కడ మనకు ఒక టెంపుల్లో ఇక్కడ గైడ్ అయితే ఉన్నారనమాట. నేను తెలుసుకున్నది కొంచెమే. ఆ గైడ్ కూడా ఏం చెప్తారైతే మీరైతే వినండి. తిమ్మమ్మ మరిమాను అంటేనండి ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం. 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో గిన్నిస్ రికార్డ్ అయింది. తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరథ శిరోమణి చరిత్రే తిమ్మమ్మ మరిమాను. ఇప్పటికి 600 సంవత్సరాల క్రితం, దాదాపు 700 నుండి మన భగవాన్ పుట్టపర్తి సత్యసాయిబాబా ఉన్నారు కదా, పక్కనే విలేజ్ బుక్కపట్నం అమ్మవారి పుట్టినిల్లు. ఆ బుక్కపట్నంలో చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుణ్య దంపతులకు సెట్టిబలిదల వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించడం జరిగింది. మరి అక్కడి నుంచి ఇటు ప్రక్కన గూటి బయలు, ఇక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు, కుమార్తె. కొంతకాలానికి అమ్మవారి భర్తకు ఒక భయంకరమైనటువంటి కుష్టు వ్యాధి చేత పతియే ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు అమ్మవారు సేవ చేసిన అది నయం కాక భర్త చనిపోవడంతో సతీ సావిత్రిలాగా అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సాగమనం చేయాలి అనుకున్నారు. ఇలా చేయాలంటేనండి ఇప్పుడు మండలాలు ఉన్నాయి, అప్పటికి పాల్యాలు, ఒక చిన్న అవసరమైన ఏరియా పాలే గారి యొక్క అనుమతి ముఖ్యం. అలా మనమున్న ఈ ప్రాంతం కొక్కంటి పాల్యం అని పిలిచేవాళ్ళు. మరి సతీ సాగమనానికి అనుమతించమని ప్రార్థిస్తే అమ్మవారి యొక్క పతివ్రత ధర్మాన్ని పరీక్షించేకి 2 పరీక్షలు ఇచ్చారట. చనిపోయిన పక్షులు తిరిగి మళ్ళీ బ్రతికించమన్నారు. ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. 2 విజయం సాధించి అమ్మవారు పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు. పాలే గారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ, అమ్మవారి కోరిక మేరకు చూడండి, ఆ మధ్యలో గోపురం కలిసే పెట్టారు కదా, అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేస్తే 4 ప్రక్కల అమ్మవారు ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటి, అయ్యా మా శరీరాన్ని ఈ అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చితి నుంచి నీరు పొంగి ఈశాన్యపు కొమ్మ వట్టిది చిగిరించి అది మహిమానితమైన మర్రి చెట్టై కలియుగం ఉన్నంత వరకు తిమ్మమ్మే మరిమాననేటువంటి పేరుతో పూజింపబడతానని వాగ్దానం చేస్తూ ఇక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీసాగమన కార్యక్రమం పూర్తయింది. చితి నుంచి నీరు పొంగి పొరలి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించింది. ఇలా ఆనాడక్కడ చిగురించిన ఒక చిన్న మొక్కండి ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమ్మమ్మే మరిమాను. 9 ఎకరాల విస్తీర్ణం ఉందండి. మొదలు మాత్రం ఇక్కడే. ఆ మొదలనేది ఇప్పటికి 88 సంవత్సరాల క్రితమే ఏజ్బార్ అయి పడిపోయిందండి. మొదలకు గుర్తుగా ఇలా తయారు చేశారు. ఇక్కడ కొన్ని మహిమలు ఏంటంటే, ప్రపంచమని సందర్శించాము ఉత్సాహంతో దయచేసి ఎవరూ కూడా ఈ మర్రి చెట్టు ఆకు గాని కొయ్య గాని చెట్టు దాటి తీసుకెళ్ళకూడదు. పసుపు కుంకాలు ప్రసాదాలు తీసుకోవచ్చు. అమ్మవారిని ప్రార్థించి మృక్కుబడి చేసుకొని పూజారులు ఇచ్చిన ముడుపులు ఇక్కడ కడతారు. ఏడాది తిరగకుండానే సంతానం, వెంటనే వివాహం. అందుకే ఇక్కడ కుల మత భేదాలకు చోటుండదు. ఈ చెట్ల మీద పక్షులు గూడు కట్టవు. పగలంతా ఇక్కడే ఉన్న ఎక్కడ గలీజ్ చేయు. రాత్రి ప్రొద్దున పక్షులు నిద్రించు. ఎందుకంటే ఆనాడు చనిపోయిన పక్షులకు అమ్మవారు మళ్ళీ జీవం పోశారు కదా, ఆ కృతజ్ఞతాభావంతో భక్తి మార్గంలో పోతున్నాయట. ఇప్పుడు ఈ చెట్టును ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. వారి సంరక్షణలో చెట్టు అభివృద్ధి, గుడి ప్రైవేట్ కమిటీ హ్యాండ్ ఓవర్తో అభివృద్ధి. గుడికి ఏదైనా విరాళం ఇవ్వాలి అనుకున్న వాళ్ళు పూజారులకు ఇచ్చి మీ పేరు నమోదు చేసుకునే రసీదు పొందొచ్చు. చూడండి ఇక్కడే అనమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట మొదలు ఉండిండేది. ఏదో ఇక్కడ తిమ్మమ్మ యొక్క చరిత్ర అయితే నాకైతే ఇక్కడ నుంచి అయితే అనమాట లభించింది. గైడ్ అయితే ఉన్నారనమాట. ఇంతకుముందు మాట్లాడింది వచ్చి మొత్తం ఆయనే అనమాట, ఆయన వాయిస్ అదంతా. ఆయన అయితే అంత క్లియర్గా అయితే చెప్పారు కదా, మీకైతే అర్థమైంటుంది అనుకుంటున్నా.
మీరైతే ఇంత సరౌండింగ్ దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని కూడా అయితే నేనైతే రమ్మంటాను. మన ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయకంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అయితే ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. తర్వాత ఈ వీడియోకి అయితే షేర్ అయితే ఖచ్చితంగా అయితే చేయండి. మన తెలియని వాళ్ళకు కూడా ఈ మన సరౌండింగ్లోనే ఇంత మంచి గిన్నిస్ బుక్లో ఉన్న ఆలయం గురించి అయితే ఖచ్చితంగా అయితే తెలియాలి. అందరికీ అయితే ఖచ్చితంగా అయితే షేర్ అయితే చేయండి. చూడండి, ఎటు చూసినా అయితే చెట్టే అనమాట. ఇది సుమారు 7 ఎకర్స్ అయితే ఉందన్నమాట. అంటే 7 ఎకరాల 74 సెంట్లు అయితే ఉంది. నేనైతే చూశాను అనమాట. అటు సైడ్ వెళ్ళి కూడా ట్రై చేశాను. మొత్తం కంచె అయితే వేసారనమాట. చూడండి, చెట్టు అయితే దీని మొదలు అసలు కనుక్కోలేరు ఎవరు. ఎందుకంటే ఎటు చూసినా కూడా నీకు మొదలు లెక్కనే ఉంటుంది అనమాట. ఆ ఊడలు అని చెప్పి మొత్తం చెట్లు అయితే గుంపురుగా అయిపోయాయి. ఇది కూడా అయితే అయిపోయాయి అనమాట. వీళ్ళైతే కొన్ని చెట్లు అయితే సైడ్కి అయితే కొట్టేసి అయితే రెడీ అయితే చేసి పెట్టారనమాట. ఎంట్రన్స్ లెక్క చూడండి ఎంత బాగా అయితే ఒక్కో మొదలైతే ఎంత లావ్ అయితే ఉందో. మనకు ఇక్కడ పక్కన అయితే ఒక జూ పార్క్ కూడా ఉందన్నమాట. ఆ జూ పార్క్లో జంతువులన్నీ పెట్టారు. నేనైతే చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. మేమైతే ఫుడ్ అయితే క్యారీలలో అయితే కట్టుకొని వెళ్ళామన్నమాట. అక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి, కానీ మేమైతే ఇంటి దగ్గర నుంచే అయితే ఎత్తుకొని వెళ్ళాము. ఇక్కడ సరౌండింగ్ మొత్తం చెట్లే ఉన్నాయన్నమాట. అక్కడ కూర్చొని అయితే తింటున్నాము. చూడండి, వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. అంతా మాకు కావాల్సిన వాళ్ళే. అంతా మేమైతే ఒక ఆటో అయితే మాట్లాడుకొని అయితే వచ్చామన్నమాట, ఒక డిసిమ్తో. చూడండి, అందరూ అయితే తింటున్నారు. మీరు కూడా అయితే ఖచ్చితంగా అయితే నేనైతే రికమెండ్ అయితే చేస్తాను. ఖచ్చితంగా అయితే తిమ్మమ్మ మహిమను అయితే సందర్శించండి. ఖచ్చితంగా అయితే మీకైతే హార్ట్ఫుల్గా అయితే ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట. నేను ఉన్నంతసేపు అయితే చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది అనమాట నాకైతే. మీరు ఏమైనా కోరుకున్నా కూడా ఖచ్చితంగా అయితే ఇక్కడైతే నెరవేరుతాయి అన్నమాట. తర్వాత అయితే ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళని ఆడించడానికి అయితే ఇక్కడ ప్లే గ్రౌండ్ కూడా రెడీ చేసి పెట్టారనమాట. ఒక పక్క జారే బండ, ఉయ్యాలలు ఉన్నాయి. ఎప్పుడు చూసినా కూడా చాలా పెద్దదనమాట. ఆ వారం నుంచి వరకు ఉందనమాట. చూడండి, ఎట్ సైడ్ చూసినా కూడా అయితే ఉంది. మా వాళ్ళు కూడా అయితే ఉయ్యాలైతే ఊపుతున్నారు అనమాట. ఆడైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ అయితే వస్తాను.